వాళ్ళిద్దరూ షే పార్టీ ఎమ్మెల్యేలే. ఇద్దరూ మన రేవంతన్ సార్కు అపర భక్తులే. సారు ఏం చెప్తే అది గీత దాటేదే లేదు. అసొంటిగా ఇద్దరు ఎమ్మెల్యేలు పొట్టు పొట్టు తిట్టుకుంటున్నారు ఇప్పుడు. ఏహే నువ్వెంత అంటే నువ్వెంత అని గట్టిగానే అరుచుకుంటున్నారు. కావాలంటే మీరే చూడుర్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అందుకోసమనే అగో గంత పెద్ద మాట అంటివేందే సామెలన్న, ఇంతకు ఓల మీదన్నా గంతగనం గరమైతున్నావు. పేరు చెప్పరాదే ముసుకుల గుద్దులాటేంది? గౌరవ బిర్లా ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు వారి నియోజకవర్గంలో 130 ఓట్లుంటాయి. దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి. గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తాను నేను మనం చేస్తా ఉన్నాను. ఓహో ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సార్ మీదనా మన సామేలన్న ఇంత గరమైతున్నది? ఎందుకే సామేలన్న గంత కోపానికి వస్తున్నావు? అసలేంది ముచ్చట? ఈ డిసిసి అధ్యక్షుడు గాని చైర్మన్ గాని మీకు బంధుత్వం ఉండి ఇళ్లలో తీసుకుపోండి, మందు పోయండి, అన్నం పెట్టండి, బిర్యానీ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకుని బంధుత్వాన్ని పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసేట మీరు మీ వ్యక్తిగతంగా కనుక ఏ వ్యభిచారం చేస్తారో అది మీ సొంతం చేసుకోండి. కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి బీఆర్ఎస్ వ్యక్తికి మీరు కాంగ్రెస్ ఓట్లేపించి గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకుని మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది? మీకు అధికారం ఎక్కడిది? పిసిసి నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? నువ్వు డిసిసి అధ్యక్షుడు ఉండి చేసే జంగిరి పని ఇదేనా? అదన్నమాట అసలు కథ. ఏం లేదుల్లా, నల్లగొండ జిల్లాల మదర్ డైరీ ఎన్నికలు ఉన్నాయి. గా ఎన్నికలల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న ఓ గులాబీ లీడరు మన బీర్లా ఐలయ్య సార్ కు చుట్టాలైతారట. గా సుట్టరికం కిందను మేర్బానానికో జర నన్ను గెలిపి అని ఆయన అడిగితే ఐలయ్య సారు సరే అన్నట్లే గెలిపిస్తలే అన్నాడట. గా దాంతోని ఏహే నా నియోజకవర్గంలా నా మనిషిని కాదని పక్క పార్టోళ్లను ఎట్లా గెలిపిస్తావని మీడియా ముందుకొచ్చి ఇట్ట పొట్టు తిట్టిండు. మీరు చేసే పనేటిది? ఈ లుచ్చ పని బంద్ చేయాలని హెచ్చరిస్తా ఉన్నాను. ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. ఒక్క తిట్టుడుతోనే ఆగలే సామేలన్న. గదే మీడియా ముంగటనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఫోన్ కలిపిండు. చూడుర్రి. అది నేనైతే ఇదైతే నేను చాలా సీరియస్ గా ఖండించాను. మీరు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తానని కూడా చెప్పిన. నేను ఇప్పుడు ప్రెస్ లో ఉన్నాను. నేను ప్రెస్ పెట్టిన నేను మీకు కూడా అప్పీల్ చేసిన ప్రెస్ ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆల్రెడీ నేను పేపర్ స్టేట్మెంట్ కూడా మీకు కటింగ్ పెట్టినా, అప్పీల్ చేసిన మీకు కూడా నేను. కానీ నువ్వు తోపే సామేలన్న. గా ఎన్నికల్లా మీ కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా నీకే పేరొస్తది పో. ఓడిపోయిర్రనుకో నేను ముందుగానే చెప్పలే మొత్తం ఐలయ్య చేయబట్టే ఓడిపోయింది అని చెప్పుకోవచ్చు. గదే గెలిచిర్రనుకో నేను ధైర్యం చేసి మీడియా ముందుకొచ్చి చెప్పిన కాబట్టే ఐలయ్య భయపడి మనకే ఓట్లేపించిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సామేలన్న నువ్వు తోపు పో.